హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ ఫుడీస్. ఈరోజు అయితే మనం టాప్ 5 బర్గర్స్ కి రివ్యూ ఇవ్వబోతున్నాం. అంటే ప్రతి ఒక్క మూల నుంచి ఒక్కొక్క బర్గర్ అయితే తీసుకొని వచ్చినాం. ఈరోజు అయితే మనం టాప్ 5 బర్గర్స్ కి రివ్యూ ఇవ్వబోతున్నాం. మరి రివ్యూ అయితే బర్గర్ అయితే తెచ్చుకోవాలిగా. ప్రతి ఒక్క మూలకు పోయి ఒక్కొక్క బర్గర్ అయితే తీసుకొని వస్తాం. ఇంకా దాని రేటింగ్స్ ఎట్లున్నాయి, దాని టేస్ట్ ఎట్లుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ బర్గర్స్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాం. చూడండి, టాప్ 5 అనే కదా, కాకపోతే టాప్ 4 ఉన్నాయి. ఇంకొక షాప్ అయితే క్లోజ్ ఉండే, దాని లొకేషన్ కూడా నేను కింద మెన్షన్ చేస్తా. గైస్ 4 బర్గర్స్ తిన్నాడు. మరి ఒక్కొక్క బర్గర్ ఎట్లుంది, దాని టేస్ట్ ఏంది, దానికి ఎంత రేటింగ్ ఇస్తాడు, అక్కడికి పోయి తినొచ్చా తినొద్దా అన్నది మొత్తం చెప్తాడు. వినండి. ఫస్ట్ అయితే గో ఫ్రెష్ శివం రోడ్ దగ్గర ఉంటుంది. దాని లొకేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. అది ప్రైస్ వచ్చేసి 120 పడ్డది. చికెన్ చీజీ బర్గర్. స్విగ్గీలో అయితే 4.6 రేటింగ్ ఉంది. ఆ బర్గర్ అయితే మాకంత ఏం అనిపించలే, యావరేజ్గానే ఉంది. దానికైతే 3.5 ఇవ్వచ్చు. నేనైతే 3.5 ఇస్తా. 3.5 ఎక్కువనే బ్రో, నాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. నేనైతే 3 ఇస్తా. సో మన నెక్స్ట్ బర్గర్ వచ్చేసి షెటన్ దగ్గర తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అరౌండ్ పడ్డది. దాని టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది. మరీ హైప్ లేదు, మరీ లో లేదు, మీడియం ఉంది. నేనైతే 3.5 ఇస్తా స్టార్ రేటింగ్. మన నూరా మొత్తం అందులో చికెన్ ముక్కలను పీసెస్ వేసి దానిపైన వేసి మొత్తం మైనీస్ కలిపేసి ఇచ్చేసిండు. మంచిగా ఉంది టేస్ట్. అయినా చికెన్ పీసెస్ కొంచెం అంత తెలుస్తుంది. ఒక 3.5 ఇవ్వచ్చు దానికి కూడా. గాయస్ చూడండి గాయస్, వీడు తిన్నాడు, ప్రతి ఒక్క బర్గర్ తిన్నాడు. వాడు ఏ ప్లేస్లో ఏ బర్గర్ తీసుకున్నాడు కూడా మర్చిపోయాడు. బేకర్స్కి యాక్చువల్గా వెజ్ బర్గర్ తీసుకుండు, చికెన్ అంటుండు. వెజ్ బర్గర్ రైట్ 80 రూపీస్ పడ్డది. మన శివం రోడ్ దగ్గరనే ఉంటుంది బేకర్స్ క్యూ. అక్కడ నాకు టేస్ట్ వచ్చేసి వెజ్ అంతా తిన్నా కానీ మొత్తం ఆలు ప్యాటీ మొత్తం ఫుల్ అనిపించింది. కాదమ్మా, దాంట్లో 2 టమాటాలు పెద్ద పెద్ద వేసేసిండు. దాంట్లో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దాన్ని బర్గర్ అన్నారు, దాన్ని టమాటా కర్రీ అంటారు. నాకైతే అట్లానే అనిపించింది. నాకంత ఏమనిపించదు. తినొచ్చు మంచిగానే ఉంది. నేనైతే 3 ఇస్తా. సో యాక్చువల్లీ గాయస్, స్లాష్ బర్గర్ ఏంటంటే మనం టీఓసీని తీసుకొచ్చినాం. అది వచ్చేసి మన నారాయణగూడ ఫ్లేవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దాని దగ్గర మనం వెజ్ బర్గర్ తీసుకున్నాం. కాస్ట్ అరౌండ్ 120 రూపీస్ పడ్డది మనకి. టేస్ట్ అయితే ఓకే, అది చాలా ఫేమస్ బర్గర్ స్పాట్స్కి. నాకైతే మంచిగా అనిపించింది టేస్ట్. నేనైతే 4 స్టార్ రేటింగ్ ఇస్తా. మన నూరా నారాయణగూడ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది బర్గర్. 4.4 to 4.5 ఇస్తాను నేనైతే. సో మనకి 4 బర్గర్స్లో టాప్ బర్గర్స్ అయితే 2 తీయాలి. మరి ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్. నాకైతే నాన్ వెజ్లో షెటన్ నచ్చింది. ఇంకో వెజ్లో అయితే టిఓసి. అంటే కొంచెం బ్యాలెన్స్ అయినాయి 2 టాప్ అని చెప్తా అవి 2 నాకు. మరి నీకు నాకు కూడా షెటానే. వెజ్లో కూడా టిఓసి, కాకపోతే వెజ్లో ఇంకొకటి బేకర్స్ క్యూ దగ్గర కూడా కొంచెం మంచిగానే ఉంది చెప్పాలంటే. సో గైస్, యాక్చువల్గా ఈ వీడియో అయితే ఇది మీకు బర్గర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మేము ఇంత కష్టపడి 4 అంటే టాప్ 5 ప్లేసెస్కి వెళ్ళాం. కాకపోతే 4 దొరికినాయి. మీకోసం చాలా కష్టపడి మేము మనీ కూడా స్పెండ్ చేసి తీసుకొని వచ్చినాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. రోజు కాకపోయినా ఒక్కసారైనా ట్రై చేయండి. అంటే మీ ఫ్రెండ్స్తో మీ బర్త్డే రోజు ఏదో ఒక రోజు ఒక్కసారి వెళ్ళి అయితే ట్రై చేయండి. పక్కన మీకు అయితే నచ్చుతుందని నా నమ్మకం. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్. ఇది మన రివ్యూ వీడియో. బర్గర్స్ గురించి ఇప్పుడైతే రివ్యూ ఇచ్చినాం. నెక్స్ట్ డే వేటిపైన ఇవ్వాలో మీరైతే కింద కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఐ హోప్ నెక్స్ట్ డే అయితే కొంచెం మంచి కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. మీకోసం అది కూడా ఎంత పెద్ద ఇచ్చినా ట్రై చేస్తాం తీయడానికి. అయితే ఛాలెంజెస్ వీడియోస్ చేద్దామని చూస్తున్నాం. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కూడా కమెంట్ చేయండి. అంటే ఎవరిపైన చేయాలో కూడా మీరే కమెంట్ చేయండి. వాడినే బలి చేద్దాం నెక్స్ట్ కూడా. సో గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ కూడా చూపిస్తారని నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.